ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి భయపడక, చింతించక, కలవరపడక, నేనున్నాను, నీకు సహాయము చేయువాడను, నేను నిన్ను ఆదుకునేవాడను అని వాగ్దానం ఇస్తున్న దేవుని వైపు చూద్దాం. ఆయన మాటలను ధ్యానం చేసుకుందాం, తద్వారా గొప్ప శక్తిని పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ఈ అనుభవం మనందరికీ పరిచయం ఉన్న అనుభవమే. యాకోబు మరి ఆ యొక్క అనుభవము మరణ భయము చేత ఉన్న అనుభవం కదండి. తన అన్నను మోసగించి తన మామ దగ్గరికి వెళ్ళిపోయిన నాట నుంచి, అవును, తన అంతరంగములో ఎన్ని ఉన్నప్పటికీ వివాహము చేసుకున్న, బిడలను కనిన, ఆస్తి సంపాదించిన, మరి ఐశ్వర్యము కలిగినప్పటికీ తన హృదయ అంతరంగములో ఒక భయం. ఏ రోజైనా నా అన్నయ్య నన్ను హతమార్చేస్తాడు, నేను మోసగించిన ఆ మోసానికి ఎప్పటికైనా నా అన్న చేతిలో నేను బలి అవ్వాల్సిందే అని తన హృదయ అంతరంగంలో ఒక భయము, ఒక అసంతృప్తి, మరణ భయము చేత ఉన్న యాకోబు అంటే కపటము కలిగిన మోసగాడు అని తన ఆ యొక్క పేరుకి అర్థం. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. తన ఆస్తి, తన యొక్క సంతానమును, తన భార్యలు, బిడలు అందరినీ కూడా తీసుకొని వెళుతున్న ఆ యొక్క సమయంలో, అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో నిలిచి అందరినీ పంపించి వేసి అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి పనివారు ఉన్నారు, ఆస్తి ఉంది, బిడ్డలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అయినప్పటికీ అతనిలో ఒంటరిగా మిగిలిపోయాడు. అతని భయం, మరి ఎవ్వరూ కూడా ఆ భయము నుంచి విడిపించలేరు ఒక్క దేవుడు తప్ప అని యాకోబుకి అర్థమై ఆయన సన్నిధిలో ఆ రాత్రంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెడతానయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడి నుంచి నేను కదలనయ్యా. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నాడు. భౌతికంగా, ఈ లోకపరంగా కదండి, ఏమీ కొదువలేదు యాకోబుకి. ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎన్నో పశువులున్నాయి, ఎంతో బంగారం ఉంది, ఎంతో ధనముంది, కుటుంబం ఉంది, బలవంతులైన పనివారు. అయినప్పటికీ కూడా మరలా ఆశీర్వాదం అడుగుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మరణం నుంచి, మరణ భయము నుంచి మనలను తప్పిస్తూ ఉంది కదండి. ఈ లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? దేవుడు అంటున్నాడు కదా, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీవు సంపాదించినది ఏమవుతుంది? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన నిజమైన ఆశీర్వాదం ఆయనే. ఆయన మనతో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే ఏ మరణ భయం ఎంత మాత్రం మనకు ఏ హాని చేయదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు ఏ శత్రువు మనలను ముట్టడు, ఏ శత్రువు మనకు ఎంత మాత్రము హాని చేయడు. యాకోబుకి తెలిసిపోయింది, దేవుని సన్నిధి నాతో ఉంటే నన్ను నా అన్న కాదు కదా, నా అన్నకు మించిన గొప్పవాడు ఎవడు వచ్చినా కూడా నన్ను ముట్టలేడు. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అనుమతి లేకుండా నాకు దేవుని ఆశీర్వాదం కావాలి, ఆయన సన్నిధి నాకు కావాలి అని దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. మరి దేవుడు తనను ఆశీర్వదించే అంత మటుకు కూడా తనను తాను తగ్గించుకొని దేవుని దగ్గర గోజాడాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థించాడు, విలపించాడు. నేను ఒంటరిగా, అయ్యా, ఈ భయం నుంచి నన్ను ఎవ్వరు విడిపించలేరు, ఈ భయము నుంచి, ఈ పోరాటం నుంచి నీవు తప్ప ఎవ్వరూ నన్ను విడిపించలేరు అని దేవుని ఎదుట తను తాను సరి చేసుకున్నప్పుడు, నీ పేరేమి? నీ పేరు ఇక యాకోబు కాదు, కానీ ఇశ్రాయేలే.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పేరు, అతని యొక్క పేరుని దేవుడు మార్చాడు. దేవునితో పోరాడువాడు ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించాడు, తన పేరును మార్చివేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఆయన నీ జీవితమును ఆశీర్వదించే దేవుడు. అవును, నీ పేరును బట్టి కూడా అవును ఆ ప్రభావము ఉంటుంది. ఆశీర్వాదకరమైన పేరులు మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు అంటే కపటమైన మోసగాడు అని అర్థం. ఆ అనుభవము అతనిని పేరుకు తగినట్లుగా నడిపించినది. కానీ ఎప్పుడైతే నిజమైన ఆశీర్వాదము ప్రభు ద్వారానే అది స్థిరమైన ఆశీర్వాదం అని తెలుసుకున్నాడో, దేవునికి లోబడినాడు, దేవుడు అతని జీవితాన్ని, అతని పేరును, సమస్తమును మార్చి తనని ఎంతో గొప్ప ఆశీర్వాదమునకు కారకుడుగా, ఆశీర్వాదమునకు వారసుడుగా, అవును ప్రియ దేవుని బిడలారా, నిలబెట్టిన దేవుడు ఈ ఉదయకాలము నిన్ను కూడా ఆశీర్వదించనై ఉన్నాడు. నీ మరణ భయము నుంచి, నీ రోగ భయము నుంచి, నీ ప్రతి సమస్య నుంచి ఆయన నిన్ను విడిపించ సిద్ధముగా ఉన్నాడు. కనుక నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఆయన నిన్ను నిలబెట్టనై ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక దేవునికి లోబడి నీవు తగ్గించుకొని సరిచేసుకొని ప్రార్థించు. ఎన్ని ఉన్నా ఒంటరితనము, ఆ ఒంటరి ఫీలింగ్ అనేది పోవట్లేదు అని ఎంతోమంది లోన్లీనెస్తో బాధపడుతూ ఉంటారు. అందరూ ఉన్నప్పటికీ కూడా వారి అంతరంగంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. యాకోబు లాంటి అనుభవం ఎక్కడో ఏదో మూల ఏసావు అతనిని వచ్చి హతమారుస్తాడేమో. అవును ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏ కలవరం ఉన్నప్పటికీ ఆ కలవరము నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇచ్చే దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ప్రతి భయము నుంచి, ప్రతి కలవరము నుంచి విడిపించే దేవుడు. నేను నిన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని పోరాడినాడు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే అని దీవించావు ప్రభువా. అన్న ఎంతో ఉక్రోషముతో 400 మంది నాయనా ఆ యొక్క సైనికులతో వచ్చి హతమార్చాలని ఉన్నప్పుడు ఆ అన్న హృదయాన్ని మార్చివేశావు తండ్రి. కారణం యాకోబుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవం, సరిచేసుకున్న అనుభవం, తాను రిక్తుడిగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా నేను రిక్తుడను, నేను అయోగ్యుడను, నా ప్రాణము నా చేతిలో లేదు, నీ చేతిలో ఉంది ప్రభువా అని తను తాను సరెండర్ చేసుకున్నప్పుడు ఎంతో ఆశీర్వదించావు, హెచ్చించావు, ఆశీర్వాదానికి కారకుడిగా నిలబెట్టావు. ఈ మాటలు విన్న నీ బిడ్డలను కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల నుంచి, ఆ భయముల నుంచి, కలవరము కలిగించే ప్రతి దుఃఖకరమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డలను విడిపించి విస్తరింపచేయండి, ఆశీర్వదించండి. శాంతి, సమాధానం వారి జీవితాల్లో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.